వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. రెండో రాజధానిగా చేయడానికి కూడా ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీగా, హెరిటేజ్ సిటీగా ఇక్కడ వరంగల్ని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరంగల్ని రెండో రాజధాని చేయాలంటూ కూడా ఇప్పటికే యోచిస్తున్న తరుణంలో ఇక్కడ వరంగల్లో పరిస్థితి మాత్రం ఒకంత భిన్నంగా ఉంది. ప్రతిసారి కూడా వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకే హన్మకొండ, వరంగల్, కాజీపేట నగరాలు కూడా పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి. అసలు ఇంత చరిత్ర కలిగిన, ఇంత ప్రాచీనం కలిగిన కాకతీయులు ఏరిన గడ్డ ఓరుగల్లు. ఈ ఓరుగల్లు అసలు ఈ ముంపుకు ఎందుకు గురవుతుంది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మెగానైన్ చేపట్టింది. కాకతీయులు వరంగల్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించినప్పుడు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు జనాభా ఏ విధంగా పెరుగుతుందో అప్పుడే ముందస్తుగా ఊహించి దాదాపు 66 గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువును అనుసంధానంగా చేసుకొని మరో చెరువు ఉంటుంది. ఎగువన ఏదైనా చెరువులో నీటి సామర్థ్యం నిండితే కింది చెరువుకు, దాని తర్వాత ఇంకో చెరువుకు అట్లా నిండుకుంటా పోతుంది. ఆ రోజులోనే అంత ఇంజనీరింగ్ నైపుణ్యంతో గొలుసుకట్టు చెరువును నిర్మిస్తారు కాకతీయులు. కానీ రాను రాను కూడా ప్రభుత్వాలు మారుతుంటే అధికారులు కొంతమంది స్వార్థపరుల మూలంగా కూడా పూర్తిగా వరంగల్లో ఉన్న దాదాపు 36 గొలుసుకట్టు చెరువులు ఈరోజు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ వడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ వడ్డపల్లి చెరువు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మత్తరిపోస్తున్న పరిస్థితి చూడొచ్చు విజువల్స్లో. వడ్డపల్లి చుట్టుపక్కల పూర్తిగా కూడా చాలా వరకు అన్యాక్రాంతమై ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించారు. ఒకవైపు ఎఫ్టీఎల్ సరిహద్దులు ఏర్పాటు చేసి బఫర్ జోన్లను గుర్తించి చూడాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా గత పాలకులతో పాటు ప్రస్తుతం ఉన్న పాలకులు కూడా ఇక్కడ నిర్మాణాలను అనుమతులు ఇస్తూ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్న పరిస్థితి. సాధారణంగా ఎవరైనా ఇంటి అనుమతుల కోసం పోతే మున్సిపల్ అధికారులు తిప్పిస్తుంటారు. ఈరోజు రండి, రేపు రండి అని చెప్పి 1,00,000 కొర్రీలు పెడుతుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చెరువు పైన చెరువు సరిహద్దుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు. ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు. ఒకవేళ ఎవరిదైనా పట్టాభూమి ఉంటే ఖచ్చితంగా అది ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటే మాత్రం అప్పుడు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడ అందుకు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా పెద్ద స్థాయిలో కూడా ఇక్కడ దాదాపు వడ్డపల్లి చెరువు 20 నుంచి 25 ఎకరాల వరకు పూర్తిగా అన్యాక్రాంతం గురవు కావడం వల్ల చిన్నపాటి వర్షానికి చెరువు సామర్థ్యం తగ్గిపోయి బయటికి నీరు వెళ్ళడం వల్ల ఇళ్లలోకి నీరు చేరుతుంది. చెరువులో ఉండాల్సిన నీరు కాస్త ఇళ్లలోకి చేరి కాలనీలోకి చేరి చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు కూడా పూర్తిగా జలమయమై చాలా వరకు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం వడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాం. దీనికి ఆనుకొని వెనకాల సోమిడి చెరువు ఉంటుంది. దాని తర్వాత ధర్మసాగర్ చెరువు ఉంటుంది. ధర్మసాగర్ చెరువు నిండితే సోమిడి చెరువులోకి వస్తుంది. సోమిడి చెరువు తర్వాత వడ్డపల్లి చెరువుకి వస్తుంది. వడ్డపల్లి చెరువు నుంచి మళ్ళీ గోపాల్పూర్ చెరువు, ఆ విధంగా నాలా నుంచి సమయనగర్ నాలా మీదుగా నయంనగర్ నాలా నుంచి అటు కెనాల్లో కలిసి ముందుగా వెళ్తుంటుంది. కానీ ఇదంతా కూడా ఒక ప్రక్రియగా కొనసాగాలి. కానీ ఈ చెరువులు పూర్తి స్థాయిలో కుదించకపోవడం, అధికారులు నిర్లక్ష్య వ్యవహరించడం, కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా కొంతమంది డూప్లికేట్ కేటుగాళ్ళు కూడా ఇది చెరువులను అన్యాక్రాంతం చేసి కబ్జా చేసి వాటిపైన నిర్మాణాలు చేపడుతున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే చాలా మంది ఇక్కడ చెరువులను కబ్జా చేశారని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ కూడా ఆ కబ్జా కూరలపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఇక్కడ వరంగల్లో చిన్నపాటి వర్షానికి వరదల ముంపు కారణమవుతుంది. గతంలో కూడా చాలాసార్లు కూడా చిన్నపాటి వర్షానికి ఒక 10 నిమిషాలు పావుగంట కురిసిన వర్షానికి కూడా ఇళ్లలోకి నీళ్లు చేరడం, రోడ్ల మీదకి నీరు చేరడం కూడా చాలా వరకు మనం చూసిన పరిస్థితి. ఇదంతా జరుగుతుంటే ఈ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా కూడా హన్మకొండ, వరంగల్, కాజీపేట తిరునగరి పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నీరు చేరి ఇళ్లలోకి నీరు చేరడం, రోడ్ల మీదకి నీరు చేరడం కూడా ఇది పరిపాటిగా మారింది. దీంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద స్థాయిలో అంబేద్కర్ నగర్తో పాటు స్నేహనగర్, భవానీ నగర్, చైతన్యపురి కాలనీ, చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, నయం నగర్, పోచమ్మకుంట, హనుమాన్ నగర్ ఇవన్నీ కూడా 10ల సంఖ్యలో కాలనీలు కూడా పూర్తిగా నీటిలో మునుగుతున్న పరిస్థితి. గత అనుభవాలను కూడా ప్రభుత్వ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కూడా ఈ నీరు అంతా వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా వరంగల్కి అవసరం. గత ప్రభుత్వంలో కూడా వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేటాయిస్తామని చెప్పి మాటిచ్చింది. దానికి అనుగుణంగానే ఇక్కడ హన్మకొండ సమ్మయ్యనగర్ మీద ఒక డక్ట్ అయితే నిర్మించింది. 100 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించింది. అది ఒకంత ప్రజలకు ఉపశమనం ఇచ్చింది. అక్కడ కూడా ప్రతిసారి వర్షం వస్తే అక్కడ వరదలకు గురవుతున్నారు. కనీసం వాళ్ళు రోజువారీ కార్యకలాపాలు కూడా చేసుకునే పరిస్థితి అక్కడ సమ్మయ్యనగర్
ప్రజలు కూడా ఎదుర్కొన్నారు. దాంతోపాటు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక కూడా దానికంటే ముందు వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నయం నగర్ పైన నాలా అవసరం అని చెప్పేసి నాలా కోసం నిధులు కేటాయించారు. కానీ అప్పుడు కొంత నత్తనతకన సాగింది. దాని తర్వాత చెరువు పరిరక్షణ సమితి పేరుతో చెరువులు కాపాడాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 22 ఎకరాల్లో ఉన్న చెరువును కాస్త దాదాపు ఇప్పుడు 12 ఎకరాలకి తీసుకొచ్చారంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు, చర్చి నిర్మిస్తున్నారు, గుళ్ళు నిర్మిస్తున్నారు. ఏదైనా అంటే కమ్యూనల్ వైలెన్స్ వస్తుందని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ శ్మశాన వాటిక నిర్మిస్తున్నారు, పూర్తి స్థాయిలో నిర్మాణాలు వస్తున్నాయి. ఎవరన్నా అంటే మీ ఇష్టం అన్నట్టు చెప్పుకొని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కూడా అక్కడ చూస్తే మనకు పరిస్థితి అక్కడ చెత్త పోస్తున్నారు, మట్టి పోసు చెరువును పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు మాకు ఇక్కడ భూగర్భ జలాలు అవసరం, ఇక్కడ మా చెరువులో నీళ్లు ఉంటే మాకు భూగర్భ జలాలు వస్తాయి, ఇక్కడ భూగర్భ జలాలు ఉండడం వల్ల చాలా రకాల పక్షులకు కూడా ఉపయోగంగా ఉంటుంది, చాలామందికి చాలా మంచి జరుగుతుంది. కానీ ఈ చాలామంది కబ్జా కూరలు చేపట్టి ఇక్కడ చెరువులు పూర్తి స్థాయిలో కబ్జా గురవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కూడా వాళ్ళు అదే పనిగా వెళ్తున్నారు. కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు మారుతున్నారు, ప్రతినిధులు మారుతున్నారు. కానీ అక్కడ గోపాల్పూర్ చెరువు కానీ, వడ్డపల్లి చెరువు కానీ, సోముడి చెరువు కానీ ఏ చెరువు కూడా ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. వరంగల్ భద్రకాళి చెరువు, ఇక్కడ వరంగల్ వాళ్ళకి ఇక్కడ నీటి వనరుగా ఉంటుంది. ఇక్కడ వరంగల్ వాళ్ళు నీరు తాగేది కూడా భద్రకాళి చెరువు. భద్రకాళి చెరువు అక్కడ చుట్టుపక్కల ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి, అదే కేంద్రంగా కూడా పనిచేస్తుంటారు. కానీ వరంగల్ సంబంధించి భద్రకాళి చెరువు కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురవుతుంది. ప్రస్తుతం మనం ఉన్నాం గోపాల్పూర్ చెరువు దగ్గర. ఇది చెరువు 22 ఎకరాలు ఉండే, 22 ఎకరాలు ఉందని చెప్పేసి ప్రభుత్వ అధికారులే ఒక నివేదిక కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఈ చెరువు విస్తీర్ణం 12 ఎకరాలకు తగ్గింది. అంటే చూడొచ్చు ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో. వడ్డపల్లి చెరువు నిండితే ఆ నీరు కాస్త ఈ గోపాల్పూర్ చెరువుకు రావాలి. కానీ గోపాల్పూర్ చెరువు పరిస్థితి ఒకసారి విజువల్స్లో చూస్తే ఎక్కడ కూడా మొత్తం పిచ్చి మొక్కలు మెలిసి చెరువు చుట్టూ కూడా ఇల్లు ఏర్పడ్డాయి. దాంతోపాటు గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ అప్పుడు గతంలో ఇక్కడ ఒక సబ్స్టేషన్కు ప్రభుత్వం కేటాయించింది, దాంతోపాటు ఒక వాటర్ ట్యాంక్ కేటాయించింది. అది పోగా 22 ఎకరాలు ఉండాల్సిన ఈ గోపాల్పూర్ చెరువు ఇప్పుడు 12 ఎకరాలు ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇది చూస్తే ఇది చెరువు అని ఎవరన్నా అంటారా? ఒకసారి విజువల్స్లో చూసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ రకంగా నగరం నడిబొడ్డున ఉన్న చెరువు ఈ రకంగా తయారవుతుంటే అసలు అధికారులను ఏమనాలి, ప్రభుత్వాన్ని ఏమనాలి? మరి ఈ విధంగా కొనసాగుతున్నా కూడా మళ్ళీ దీంట్లోకి వేస్టేజ్ అంతా తీసుకొచ్చేస్తున్నారు, చెత్తేస్తున్నారు, మట్టి నింపుతున్నారు. ఇది తప్పు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అధికారుల దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో హైకోర్టుకు వెళ్ళి అడ్వకేట్ని పెట్టి కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక చర్చ్ ఏర్పడింది, దీంట్లో ఒక టెంపుల్ ఏర్పడింది. ఎవరన్నా ఏమన్నా అంటే ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ వస్తుంది, ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు వద్దు, అసలు చెరువు ఇది, మా చెరువును కాపాడని అని చెప్పేసి ఇక్కడ స్థానికులు గత కొన్నేళ్లుగా ఫైట్ చేస్తున్నా కూడా అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇక్కడ స్థానికంగా నాయకులు మారుతున్నారు. కానీ ఈ చెరువు పరిస్థితి మాత్రం ఈ విధంగానే కొనసాగుతుంది. గత 5-6 సంవత్సరాలు కూడా పరిస్థితి ఈ గోపాల్పూర్ చెరువు పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా మొత్తం అసలు ఎక్కడ చెరువు ఉందో అసలు దీని ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి పారేశారు. మొత్తానికి చుట్టుపక్కల మొత్తం ప్రైవేట్ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. వీటికి అధికారులు కూడా స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చేశారు. గతంలో కొంతమంది ఇది తప్పుడు నిర్మాణాలని చెప్పేసి అధికారులను ఆశ్రయిస్తే సాక్షాత్తు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇంటిపైన ఎంక్వైరీ చేసిందంటే ఇక్కడ గోపాల్పూర్లో కానీ హన్మకొండలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా చెరువులు మొత్తం అన్యాక్రాంతానికి గురైనాక నీళ్ళు ఎటుపోతాయి? చెరువులో ఉండాల్సిన నీళ్ళు చెరువులో ఉండాలి, తర్వాత మత్తడి పడితే కింది ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ చెరువులే కుదించుకుపోయిన తర్వాత చెరువులో ఉండాల్సిన నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి, రోడ్లను ముంచెత్తుతున్నాయి, చాలా వరకు ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాస్తవానికి చెరువులో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తున్నాయి, కానీ నిర్మాణ అనుమతులు కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓవరాల్గా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ త్రినగరి పరిధిలో కూడా ఉన్న చెరువుల పరిస్థితి మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది. ఒకవైపు వడ్డేపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువు, సోమిడి చెరువు, బంధం చెరువు, ఏ చెరువు పరిస్థితి తీసుకున్నా కూడా ఈరోజు ఇదే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ ఉన్న లోకలర్స్ అంటారు, లేదు ఇది పట్టా భూమి అని చెప్పేసి అధికారులు దాన్ని సర్టిఫై చేస్తారు. ఇది పట్టి అర్థం చేసుకోవచ్చు అధికారులకు ఈ చెరువులపైన ఎంత బాధ్యత ఉందో వాళ్ళు చెప్పే మాటలు బట్టి అర్థమవుతుంది. సాక్షాత్తు కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన భూములు, చెరువులకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోరు. ప్రజలు విసుగు చెంది మా చెరువులు కాపాడాలి, మాకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళకి మద్దతు ఇవ్వకపోవడం
పోరు కానీ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తారు. నీకెందుకురా ఈ చెరువు గురించి నీకెందుకు అని చెప్పేసి వాళ్ళను కూడా బెదిరించిన పరిస్థితులు ఇక్కడ చాలా వరకు చోటు చేసుకున్నాయి. గతంలో ఈ చెరువు సంబంధించి వార్తా కథనాలు రాసిన వాళ్ళకు కూడా భౌతికంగా దాడులు చేశారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని గతంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. వరంగల్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండి గొలుసుకట్టు చెరువులో ఉన్న చెరువులు కాస్త ఈరోజు చూస్తే ముఖ చిత్రంలో లేకుండా పోయింది. గతంలో ఆ మ్యాపులు చూసుకొని మురిసిపోయే పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ చెరువు ఉండేనట, ఇక్కడ ఒక కుంట ఉండేనట, కానీ ఇప్పుడు అది లేదు అని చెప్పేసి మళ్ళీ అధికారులే ఇది చెరువు ఇది కాదు, చెరువు నాలా ఇది కాదని చెప్పేసి అధికారులే తప్పుడు మ్యాపులు సృష్టించి వెళ్ళిన ప్రజలను కూడా తప్పుదేవ పట్టే పరిస్థితికి ఇక్కడ దారితీసింది. దీంతోపాటు దీని పక్కన ఉన్న భూమివరం శ్యామల చెరువు కూడా పూర్తిగా అన్యాక్రాంతానికి గురవుతుంది. 67 ఎకరాలు ఉండాల్సిన శ్యామల చెరువు కూడా ఇప్పుడు దాదాపు 25 నుంచి 30 ఎకరాలు కబ్జా అయిందని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండి మత్తడి వెళ్లాల్సిన నాలా ప్రదేశాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కబ్జా చేసుకొని అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. గతంలో దీనిపైన వార్తా కథనాలు ప్రచారం చేస్తే ఏదైతే నాలా మీద ఇల్లు కట్టుకున్నారో అతను కూడా వాళ్ళని బెదిరించిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా కలెక్టర్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితులు. ఈ రకంగా హన్మకొండ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ నాలాలన్నీ కబ్జాకు గురవుతుంటే ఈ చెరువులో ఉండాల్సిన నీళ్లు కాస్త రోడ్ల మీదకి వచ్చి చాలామంది ప్రజలను ఇబ్బంది గురి చేసిన పరిస్థితి ఇక్కడ వరంగల్ నెలకొంది. ఈ రకంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ త్రినగరి పరిధిలో ఉన్న చెరువులు మొత్తం దాదాపు 66 గొలుసుకట్టు చెరువులు ఉంటే దాదాపు 36 చెరువులు కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతానికి గురయ్యి ఆ చెరువులో ఉండాల్సిన నీళ్లు కాస్త జనావాసాల్లోకి వస్తున్నాయి. కాలనీని ముంచెత్తుతున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీదకి రావడం వల్ల వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ మీకు వరద నీరు రాకుండా మేము చర్యలు చేపడతామని చెప్పి అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ అలాంటి ఏది కనబడడం లేదు. కేవలం కొన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో చెరువులను కాపాడాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్లో వరదలకు ప్రధాన కారణం ఒకవైపు చెరువుల కబ్జా అయితే మరో కారణం నాలాల ఆక్రమణ. వరంగల్లో ఉన్న ప్రధాన చెరువులు మత్తలు పడితే ఇక్కడ నాలాల నుంచి వెళ్తున్న పరిస్థితి. ఒకవైపు సమ్మయ్యనగర్ నాల, భద్రకాళి నాల, బొందువాగు నాల, ఈ 3 నాలాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో నాలాలు ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ సమ్మయ్యనగర్ నాలా వద్ద ఉన్నాం. సమ్మయ్యనగర్ నాలా వద్ద పరిస్థితి చూసుకుంటే కూడా ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ నాలాను ఆనుకొని రిటైనింగ్ వాల్ నిర్మించి మరోసారి కూడా ఇక్కడ వరదలకు కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ కొంతవరకు ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు నాలా ఆక్రమణకు గురైంది. నాలా 2 వైపులా కూడా దాదాపు 20 నుంచి 25 ఫీట్లు వదిలేయాల్సిన వాళ్ళు కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టడం తక్కువ ఖర్చుకు వస్తుంది, తక్కువ రేటుకి వస్తుందని కూడా చాలామంది తీసుకొని ఇక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని ఉంట పరిస్థితి. దీన్ని ఆనుకొని కూడా ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన ఒక కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఇతను ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఇక్కడ చెరువులతో పాటు నాలాలకు సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ నాలాలు కబ్జా కాకుండా చర్యలు చేపడుతుంటే ఒక ప్రజాప్రతినిధి గతంలో ఒక పోలీస్ అధికారిగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతున్న ఒక లీడరు, ఒక పెద్ద స్థాయి లీడర్ ఇక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక చర్చకు దారితీసింది. ఒకవైపు నాలాల ఆక్రమణతో పాటు చెరువుల ఆక్రమణను అరికట్టాల్సిన అధికారులు మరోసారి కూడా అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధుల పేరుతో ఇల్లు నిర్మిస్తున్నారు, గోడలు నిర్మిస్తున్నా కూడా అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మొన్న కురిసిన వర్షానికి ఇక్కడ వరంగల్లో పెద్ద మొత్తంలో ఇక్కడ వరద నీరు చేరుకొని చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఒకవైపు బొందివాగు నాల, మరోవైపు సమ్మయ్యనగర్ నాల, మరోవైపు భద్రకాళి నాల కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతానికి గురైన పరిస్థితి. ఇలా త్రినగర్ వ్యాప్తంగా కూడా ఉన్న నాలాలతో పాటు చెరువులు ఆక్రమణకు గురవడం వల్ల కూడా ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికి ఇక్కడ వరంగల్లో వరదలు ముంచెత్తుతున్న పరిస్థితి. ఒకవైపు నిన్న కురిసిన వర్షానికి వరంగల్ అండర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా వర్షానికి వరద నీటికి వెళ్ళాలంటే కూడా వాహనదారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు అక్కడ ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ కూడా రోడ్డు ఉందో తెలియక చాలామంది కింద పడ్డ పరిస్థితి. కొంతమంది రోజువారీ కార్యకలాపాలకు వెళ్ళే వాళ్ళు కూడా వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఒక ఆవిడ 85 సంవత్సరాలు ఒక పెద్ద ఆవిడ ఇంట్లోకి వరద నీరు చేరి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో అక్కడే మృతి చెందిన పరిస్థితి. ఈ విధంగా త్రినగర్ వ్యాప్తంగా నాలాలు కబ్జా అవుతున్నాయి, చెరువులు కబ్జా అవుతున్నాయి, వరద నీరు ముంచెత్తుతుంది, ఇండ్లలోకి చేరుతుంది, కాలనీలు జలమయమవుతున్న పరిస్థితి. కాలనీల్లో రోడ్లు తిరగాల్సిన ప్రదేశంలో పడవలు తిరుగుతున్నాయి. పడవల్లో వరదలు ముంచెత్తిన తర్వాత పడవల్లో వచ్చి సహాయక చర్యలు చేపట్టే అధికారులు వరదలను నివారించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసారి కూడా ఇది వరంగల్కు అలవాటుగా మారింది. గత సంవత్సరంలో ఉన్న
అనుభవాలను పాఠాలుగా చేసుకొని వరదలను నివారించాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇలాంటి ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోకపోవడం, ఒకవైపు నాలాల ఆక్రమణలను తొలగించాల్సిన చోట మరో కొత్త నిర్మాణాలను కూడా అనుమతులు ఇస్తూ మున్సిపల్ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెరువుల పక్కన నాలాల పక్కన ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎన్ఓసి తప్పనిసరి. కానీ అలాంటి ఎన్ఓసి కూడా తీసుకోకుండా వీళ్ళు నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం కూడా ఒకంత వరంగల్ త్రినగరి వ్యాప్తంగా కూడా వరదలకు కారణమవుతున్న పరిస్థితి. వరంగల్లో వరదలకు మరో కారణం నాలాలు. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నిర్మించిన నాలాలే ఇప్పటికీ నగర ప్రజలకు ఉపయోగంలో ఉన్నాయి. వరంగల్లో జనాభా ఒకవైపు పెరుగుతుంది. దానికి జనాభా అవసరాలకు అనుగుణంగా ఇక్కడ నాలాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు అవే నాలాలను ఇప్పటికీ ఉపయోగిస్తుండడం, ఇక్కడ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అత్యవసరం. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించి ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందు పడలేదు. కేవలం హన్మకొండకు సంబంధించి సమ్మయ్య నగర్ నాలా మీద అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడంతో ఇప్పుడు అక్కడ వరదలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దాంతోపాటు అక్కడ నాలాలు కూడా వెడల్పు చేయడంతో నాలాలు వెడల్పు చేసి దాంతోపాటు రిటైనింగ్ వాల్స్ నిర్మించడం, అక్కడ ఎవరైనా ఆక్రమణలకు గురి చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో హన్మకొండలో ఒకంత వరదలు తగ్గాయి. కానీ ఇక్కడ వరంగల్ సంబంధించి మాత్రం ఇక్కడ వరదలు ఆగడం లేదు. చిన్నపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్న పరిస్థితి. శాకరాటికుంట, పోతన నగర్, ఏకశిలా నగర్, రంగశాయిపేట, శివానగర్ ఈ ఏరియాల్లో చిన్నపాటి వర్షానికే ఇక్కడ వరద పెద్ద ఎత్తున ముంచెత్తుతుంది. దాంతోపాటు ఇక్కడ బొందివాగు సంబంధించిన నీరు కూడా వరద నీరు మొత్తం రోడ్డు మీకు రావడంతో ఇక్కడ హంటర్ రోడ్ సంబంధించి సంతోష్ మాతా టెంపుల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు ముంచెత్తుతున్న పరిస్థితి. ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్న అధికారులు, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పాత 30-40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నాలాలే ఇప్పటికీ ఉపయోగించడం, ఆ నాలాలను కూడా పూర్తి స్థాయిలో కొంతమంది కబ్జాకోరులు ఆక్రమించి నిర్మాణాలను చేపడుతున్నా కూడా అధికారులు పట్టనట్టు వ్యవహరించడం మూలంగా కూడా ప్రతిసారి వర్షాలకు వరదలకు ఇది కారణమవుతున్న పరిస్థితి. వరంగల్లోని ప్రధాన చెరువులు కబ్జాకు గురి కావడం, నాలాలు ఆక్రమణకు గురి కావడం, దాంతోపాటు సరైన నాలాల వ్యవస్థ లేకపోవడం మూలంగా వరంగల్ చిన్నపాటి వర్షానికే వరద ముప్పుకు గురవుతున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా వర్షం వస్తేనే ప్రజలు ఇక్కడ జంకుతున్న పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండో రాజధాని అంటుంది, మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ అంటుంది. కానీ ఇదేది వరంగల్కు గుర్తింపు ఇచ్చేలాగా లేదు. వరదలు అంటేనే ఇప్పుడు వరంగల్కు గుర్తింపు వస్తుంది. ఒకవైపు టెక్నాలజీ ముందుకెళ్తుంటే దానికి అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, ప్రజలకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం అవేమీ జరగడం లేదు. ఒకవైపు ప్రజలు ఒకప్పుడు అనుకునేవారు వరంగల్ చాలా సేఫెస్ట్ ప్లేస్, ఇక్కడ భూకంపాలు రావని. కానీ ఇక్కడ వరద వస్తే మాత్రం ప్రజలు జంకుతున్న పరిస్థితి. ఒకవైపు చెరువులు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు అక్రమార్కులకు అవకాశం ఇస్తున్న పరిస్థితి. చెరువులు సుందరీకరణ పేరుతో చెరువులపైన సుందరీకరణ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ఇక్కడ సుందరీకరణ చేయడం మూలంగా మాత్రం అది కబ్జాదుకోరులకు అనుకూలంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ వరంగల్ సంబంధించి భద్రకాళి చెరువు మీద కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ నిర్మాణం సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పూర్తయింది, మరోవైపు పూర్తి కావాల్సిన పరిస్థితి. ఈ వరంగల్ ట్యాంక్ బండ్ పరిస్థితుల్లో కూడా ట్యాంక్ బండ్ కోసం ఇక్కడ సుందరీకరణ పనులు చేపడుతున్న పరిస్థితుల్లో చెరువు కొంత మిగిలి భూమి అదేవిధంగా మిగిలిపోయింది. అది కాస్త ఇక్కడ అక్రమార్కులకు అవకాశంగా మారి దాన్ని కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకవైపు వరంగల్ పద్మాక్షి గుట్ట దాకా కూడా ఇక్కడ వరంగల్ భద్రకాళి చెరువు విస్తరించి ఉంటుంది. అక్కడ వరంగల్ పద్మాక్షి గుట్ట ఏరియాలో కూడా టీఆర్ఎస్ సంబంధించి మాజీ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ చెరువు ఆక్రమణకు గురి కావడం, దానికి అధికారులు కూడా సహకరించడం, దాంట్లో జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టులు ఏదైనా కబ్జాకు గురవుతుంటే దాన్ని వెలుగు తీయాల్సిన జర్నలిస్టులు కూడా దాంట్లో కబ్జాలో పాత్రలు అవుతున్నారని చెప్పేసి అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా మాట్లాడుకోవడం ఒకంత విడ్డూరంగా మారింది. ఒకవైపు నాలాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలంగా ఇక్కడ వరంగల్లో చిన్నపాటి వర్షానికి ఇక్కడ వరంగల్లో వరదలకు ముప్పుకు గురవుతున్న పరిస్థితి. రహదారుల్లో వాహనాలు తిరగాల్సిన రహదారుల్లో వెంట పడవలు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వరంగల్ అంటే సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకునే పరిస్థితుల నుంచి ఇక్కడ వరంగల్లో వరదలు వస్తాయి, వరంగల్ చిన్నపాటి వర్షానికి ముంపుకు గురవుతున్న అని చెప్పుకునే స్థాయికి ఇక్కడ వరంగల్ని తీసుకొచ్చారు. ఒకవైపు వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు, వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. కానీ ఇక్కడ వరంగల్ సంబంధించిన డ్రైనేజీలను అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయమవుతున్న పరిస్థితి. వరంగల్లో రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్న పరిస్థితి. ఎన్ని రకాలుగా వరంగల్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండో రాజధాని
చల్లదనం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ అంటుంది. కానీ ఆ స్మార్ట్నెస్ ఎక్కడ కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయి. వందల కొద్ది చెరువులు కబ్జాకు గురవుతున్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి, దాంట్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది తప్పని చెప్పి చాలామంది కోర్టుకెక్కుతున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అదేమీ కబ్జా కూరలను ఆపడం లేదు. ఫలితంగా కూడా చిన్నపాటి వర్షాలకే వరంగల్ ఈ విధంగా వరదలకు గురవుతున్న పరిస్థితి. కేవలం 2-3 సెంటీమీటర్ల వర్షం నమోదైతేనే ఈ విధంగా ఉంటుంది. ఒక 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే వరంగల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, శ్రీనగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది మెగా 9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్.